ఓం నమ శివాయ. కామన్ మ్యాన్ పవర్, కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో లాస్ట్ వీక్ నేను చెప్పినట్టు ఏంటి అని చెప్పనంటే, పొలిటీషియన్స్కి అన్నీ ఫ్రీ ఉంటాయి, ఇంకోటి వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్కి, లేదు కార్పొరేట్ స్కూళ్ళల్లో చదవటానికి, హాస్పిటళ్ళు, లేదు ఇంకోటి అన్న ఒక్క పొలిటీషియన్సే కాదు. దీంట్లో ఏంటి అంటే మనకి బిజినెస్ పర్సన్స్, మన దేశంలో ఉన్నటువంటి పెద్ద బిజినెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ అన్ని రకాల బిజినెస్లు చేసేవాళ్ళు. ఇక్కడ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. అట్లాగే గవర్నమెంట్ కాంట్రాక్టర్స్, పెద్ద కాంట్రాక్టర్స్ వాళ్ళు కూడా ఒక రకంగా బిజినెస్సే వాళ్ళది కూడా. ఆ తర్వాత సినిమా యాక్టర్లు, స్పోర్ట్స్ పర్సన్స్, ఈ రకంగా తీసుకున్నామంటే ఎక్సెట్రా. సో ఇట్లాంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారు దేశంలో. వీళ్ళందరి పర్సంటేజ్ తీసుకున్నాము అని చెప్పనంటే 0.03%. అంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు మనం ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది. దేశంలో ఉన్న జనాభాకి బిజినెస్ వాళ్ళు, పొలిటీషియన్స్, స్పోర్ట్స్ వాళ్ళు, సినిమా వాళ్ళు, లేదు కాంట్రాక్టర్స్ అనేసి. సో ఇన్ని కోట్ల మంది ట్యాక్సులు కడుతుంటే కేవలం కొంతమంది మట్టుకే దాని యొక్క బెనిఫిట్ అనేది తీసుకుంటున్నారు. అది కూడా చాలా పెద్ద మొత్తంలో అని చెప్పను అనేది నేను చెప్పింది. అయితే ఇప్పుడు చెప్పినటువంటి పొలిటీషియన్స్, కాంట్రాక్టర్లు, బిజినెస్ వాళ్ళు, సినిమా యాక్టర్లు, లేదు స్పోర్ట్స్ వాళ్ళు అనేసి ఏదైతే చెప్పానో అందరూ కూడా ప్రజల డబ్బుల మీదే బతుకుతోంది. ప్రజల డబ్బులతోటే వాళ్ళు కోటీశ్వర్లైంది. వందలు వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంది ప్రజల డబ్బుతోటే. కావాలంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి, వీళ్ళందరికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అని చెప్పని అనే దాని మీద మీకే ఓ క్లారిటీ వచ్చింది అని చెప్పనంటే నిజమే కదా అనేసి మీకు ఆలోచన వస్తుంది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నేను చేసేటువంటి ప్రతి వీడియో ఆల్మోస్ట్ 5 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. ప్రతి వీడియో ప్రజలకి ఒక విషయాన్ని, అంటే తెలీదా మాకు ఇవి అని చెప్పని అనేసి అనుకోవచ్చు చాలామంది. తెలుసా తెలీదా లేదు ఇంకోటా అని చెప్పని అనేది కాదు ఇక్కడ. దీని మీద అనేది ఒక కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లేదు అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు ఏ రకంగా సఫర్ అవుతున్నారు అని చెప్పని అనే దాని మీదే నేను చెప్తోంది. ఎందుకోసమో అని చెప్పనంటే, మిడిల్ క్లాస్, కొంచెం అబోవ్ మిడిల్ క్లాస్, లేదు మిడిల్ క్లాస్ కంటే తక్కువ ఉన్నవాళ్ళు, ఈ బిజినెస్ వాళ్ళకి ఇందాక చెప్పినటువంటి ఈ సెక్షన్స్ అందరికీ కూడా బ్యాంక్ లోన్లు, లేదు అని చెప్పనంటే కనుక బ్లాక్ మనీ, లేదు వాళ్ళు ఫారెన్ ఫండ్స్ తెచ్చుకోగలరు, లేదు అని చెప్పనంటే కనుక ఇక్కడ దోచుకున్నది తీసుకెళ్ళి ఫారిన్లో దాచిపెట్టుకోగలరు. వేరే కంపెనీతోటి కొలాబరేషన్ అయ్యి ఇక్కడ పార్ట్నర్షిప్లో షేర్లు ఇట్లాంటివి అనేసి ఇష్యూ చేసి అని చెప్పని అనేసి వాళ్ళు ఇది కాగలరు. సో వాళ్ళు అవుతున్నందుకు అనేసి బాధ లేదు. కాకపోతే ఏంటి అని చెప్పనంటే, వాళ్ళు ఎవరో కూడా సిఎస్ఆర్ అని చెప్పని అనేసి ఒకటి ఉంటుంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కనీసం అదన్న చేయాలి కదా. వాళ్ళకు వస్తున్నటువంటి లాభాల్లో ఎంతో కొంత ప్రజలకు పంచటము, సోషల్ సర్వీస్ చేయటము అనేది అది కూడా చేయట్లేదు. ట్యాక్సీలు ఎగదొబ్బుతారు. లేదు అని చెప్పనంటే కనుక ఈ దీనికి అనేసి బ్యాంక్ లోన్లు తీసుకున్నవి అని చెప్పని అనేసి సంవత్సరానికి దగ్గర 1,50,000 కోట్లు అన్ని కంపెనీలకి కలిపి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి, మీరు అది రైట్ ఆఫ్ అనేసి ఓసారి అంటారు, వేవర్ అనేసి ఓసారి అంటారు. రైట్ ఆఫ్ అంటే కట్టే అవసరం లేదు అని, వేవరు అంటే అసలు కట్టే అవసరం లేదు అని, మొత్తానికి తీసాము నీ లోన్ని అనేసి. సో ఎవడబ్బ సొమ్ము ఎవడికి దానం చేస్తున్నాడు ఏంటి అనేది తెలియదు. కాకపోతే దీనికి అన్నిటికీ కూడా 100% ప్రజలదే తప్పు. ఎందుకోసమో అని చెప్పనంటే, ఇచ్చేటువంటి చిన్న బెనిఫిట్స్కి 30 నుంచి 40 మందికి 100లో ఇస్తున్నటువంటి దీని మీద అని చెప్పని అనేసి మనం డబ్బులు తీసుకొని ఓటేయటం కావచ్చు, లేదు క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు డబ్బులు తీసుకోవటం కావచ్చు, ఇంకోటి కావచ్చు, సబ్సిడీల రూపంలో, పెన్షన్ల రూపంలో ఎక్సెట్రా. ఓకే, డబ్బులు లేని వాళ్ళు, పేదోళ్ళు, బతకటం కష్టము అని చెప్పనన్న వాళ్ళకి ఇవ్వటము అనేది బాధ లేదు. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్,
కోటీశ్వరులు. సో వీళ్ళందరూ కూడా మేము పేదోళ్ళము అని చెప్పని అనేసి ఓ వైట్ రేషన్ కార్డు పెట్టుకొని దాని మీద వాళ్ళు కూడా సబ్సిడీస్ తీసుకుంటున్నారు. అదన్నా కట్ చేయండి కనీసం. గవర్నమెంట్ ఆఫీసులలో వర్క్ చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళకి మినిమం 5 లక్షల రూపాయలు పెట్టుకోండి. 5 లక్షల రూపాయల కంటే ఒక ఫ్యామిలీకి జీతం తక్కువ ఉంది అని చెప్పనంటే వాళ్ళు పేదవాళ్ళు, 5 లక్షల కంటే ఎక్కువ ఉంది అని చెప్పనంటే మిడిల్ క్లాస్ కంటే అబోవ్ ఉన్నవాళ్ళు అని చెప్పని అనేది ఓ లెక్క తీసుకొని దాని ప్రకారము అని చెప్పని అనేసి చేస్తే బాగుంటుంది అనేది నా ఒక ఆలోచన. దీని మీద ఏంటి అని చెప్పనంటే ప్రజలదే తప్పు అనేసి ఇందాక నేను ఎందుకన్నానంటే 420 గాళ్ళు, చీటర్స్, ఫ్రాడ్ నా కొడుకులు, లేదు అని చెప్పనంటే దొంగలు, లేదు అబద్ధాలు చెప్పేవాళ్ళు. సో ఈ రకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఓట్లేసి గెలిపించి రాజకీయ నాయకుల్ని వాళ్ళ పదవులకి ఎమ్మెల్యే అయ్యి, మినిస్టర్ అయ్యి, లేదా అంతకంటే పైన అయ్యి, అదే రకంగా ఎంపీ కావచ్చు, సెంట్రల్ మినిస్టర్లు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. సో వీళ్ళందరూ అయ్యి దోసుకోవటము అని చెప్పిన అనేది ఒక సైడ్ ఉంది. పేదవాళ్ళ పేరు చెప్పి, లేదు సబ్సిడీల పేరు చెప్పి ఇంకోటి అని చెప్పిన అనేది ఇస్తున్నది కొంతమందికి, దోచుకుంటుంది, దాచుకుంటుంది ఎక్కువ పర్సంటేజ్. సో దానికి దేనికి లెక్కలు లేవు. ఇదొకటి. రెండేంటి అని చెప్పనంటే దొంగలు, ఫ్రాడు, 420 అనేసి అన్నా కదా, వీళ్ళు రాజకీయ నాయకులే కాదు, ప్రజల్లో కూడా ఉన్నారు. దేవుడి గుళ్ళల్లో హుండీలు కొట్టేస్తారు. పార్క్ చేసినటువంటి బళ్ళు రోడ్ల మీద ఎవరికైతే కిరాయిలకు ఉండి రోడ్డు మీద ఇచ్చేస్తారో, పార్కింగ్ చేసుకుంటారో, లేదు బండిలో ఉన్న పెట్రోల్ కొట్టేసే వాళ్ళు ఈ రోజుకి ఉన్నారు. బండిలో మనం పెట్రోల్ కొట్టించి పెట్టాము రాత్రికి అంటే పొద్దునకి ఆ పెట్రోల్ ట్యాంకులోంచి పెట్రోల్ తీసేసేవాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఆ తర్వాత వచ్చేసి ఏమంటారు, కార్లు లేదు అని చెప్పనంటే కనుక ఆడవాళ్ళ మెళ్ళల్లో గొలుసులు లాక్కెళ్ళే వాళ్ళు. సో ఈ రకంగా చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరికీ ఏంటి అని చెప్పనంటే దొంగకి ఇంటి తాళాలు ఇచ్చేసి కాపలా పెట్టినట్టుగా అని చెప్పననేసి పెడుతున్నారు. దొంగలు ఎవరు అన్నది ఇప్పుడు నేను మీకు చెప్పాను. డైరెక్ట్, ఇండైరెక్ట్, లేదు ఇంకో రకంగా అని చెప్పననేసి ప్రజల్ని దోచుకుండేవాళ్ళు అనేసి. ఇల్లు ఏంటి అని చెప్పనంటే అది రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు. సో వాళ్ళని ఈ దీనికి అనేసి కాపలా పెడితే బతుకులు ఇట్లాగే ఉంటాయి. బతుకులు ఇప్పటికే కాదు, ఇంకో 50 సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా కానీ మారవు. పేదరికం భారతదేశంలో పెరుగుతోంది, ఇది కన్ఫామ్. ఎవరికి వాళ్ళు ఏదో అప్పులు చేసుకొని ఇది చేసుకొని బతుకుదాము అనేసి అనుకున్నా కానీ మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాసు, లేదు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి అప్పు ఇచ్చేవాళ్ళు లేడు. తెలిసిన సర్కిల్లో లేరు, బంధువులలో లేరు, ఫ్రెండ్స్లో లేరు, బ్యాంకులు ఇవ్వవు, ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు ఇయ్యరు. ఒకవేళ ఇచ్చినా కానీ 100 రూల్స్. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది ఇంతకుముందు వీడియోలలో. సో ఇవన్నీ కూడా చూసుకొని చెయ్యాలి అని చెప్పనంటే సరే, ఇవన్నీ సమస్యలు, వీటికి పరిష్కారం ఏంటి అని చెప్పననేసి కొంతమంది అడగొచ్చు. దీనికి ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలే పాలించుకునే అటువంటి ప్రజాప్రభుత్వం రావాలి. ఇది నా ఒక ఆలోచన. ఈ విషయం ఇంతకుముందు కూడా చాలాసార్లు నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే బతుకు భయంతో అని చెప్పననేసి మనం చాలా సందర్భాల్లో భయపడుతూ బతుకుతున్నాం. అది ఎక్కడెక్కడ బతకటం గురించి కావాల్సినటువంటి సెక్యూరిటీ లేక, లేదు అని చెప్పనంటే జాబ్ సెక్యూరిటీ లేక, ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేక, లేదు వాక్ స్వాతంత్రం లేక, లేకపోతే అనారోగ్య దీని మీద అనేసి ఆరోగ్య సెక్యూరిటీ లేక, విద్యా సెక్యూరిటీ లేక. సో ఇట్లాంటివి ప్రతి మనిషి జీవితంలో పొద్దున్నీ సాయంత్రం దాకా కావాల్సినవి ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క అవసరం ఉంది. సీనియర్ సిటిజన్స్ ఒక 40-45 ఏళ్ల వయసు ఉన్నటువంటి మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళప్పటికీ సీనియర్ సిటిజన్స్ అవుతారు. ఈ మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి అటు తల్లిదండ్రులను చూసుకోవటము, ఇటు పిల్లల్ని చూసుకోవటము అని చెప్పననేటువంటి రెస్పాన్సిబిలిటీ దీని మీద అని చెప్పననేసి ఈ యొక్క దీంట్లో వాళ్ళు కష్టపడటం కావచ్చు, లేదు అని చెప్పనంటే కనుక ఇంకోటి కావచ్చు, ఏదో కొద్దో గొప్ప కొంచెం సేవింగ్స్ చేసుకున్నాము అని చెప్పనంటే అది
ఈ సైబర్ క్రైమ్ నుంచి అకౌంట్లో నుంచి డబ్బులు దొబ్బేయటం కావచ్చు, లేదు అని చెప్పనంటే గనక బంగారం కొంటే దాంట్లో మోసపోవటం కావచ్చు, ఇల్లు కొంటే బిల్డర్లు మోసం చేయటం కావచ్చు, స్థలాలు కొంటే ప్లాట్ల వాళ్ళు మోసం చేయటం కావచ్చు, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మనకేంటి అంటే ముఖ్యంగా దీని మీద అని చెప్పననేసి తీసుకున్నా ఉంటే ఈ యొక్క క్రిమినల్స్, డైరెక్ట్ క్రిమినల్స్ అంటే మర్డర్లు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, లేదు రేపులు చేసేవాళ్ళు, ఇంకోళ్ళు అని చెప్పననేసి, లేదు ఇందాక చెప్పినట్టు 420 చీటర్స్, ఫ్రాడ్, వీళ్ళందరూ ఆల్ టుగెదర్ భారతదేశంలో తీసుకున్నా ఉంటే జైళ్ళల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, లేదు ప్రతిరోజు కోర్టుకి తిరుగుతున్న వాళ్ళు కావచ్చు, అండర్ ట్రయల్ ఖైదీలు కావచ్చు, లేదు కేసులు ఫైల్ అయ్యి బయటకు వచ్చి బెయిల్ మీద ఉన్నవాళ్ళు కావచ్చు, అది రాజకీయ నాయకుల దగ్గర నుంచి చిల్లర దొంగల దాకా 2-3% ఉన్నారు. ఇది కనుక 5%కి వెళ్ళింది అని చెప్పినట్టు సామాన్యుడు రోడ్డు మీద నడవలేడు. ఆల్రెడీ ఇప్పటికే భయంగా ఉంటున్నాడు. ఎందుకోసమో అని చెప్పనంటే ఈ క్రిమినల్స్, డైరెక్ట్ క్రిమినల్స్, దొంగతనం చేసేవాళ్ళు, లేదు అమ్మాయిలు నేర్పించేవాళ్ళు, లేదు రేపులు చేసేవాళ్ళు, మర్డర్లు చేసేవాళ్ళు, ఇంకోటి అనే దాని మీద ఏంటి అని చెప్పనంటే ఎక్కువగా చదువుకోని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు, లేదు అని చెప్పనంటే కనుక ఆలోచన లేని వాళ్ళు. ఇది ఒక సైడు. రెండో సైడ్ ఏంటి అని చెప్పనంటే వాళ్ళకి డబ్బులు కావాలి బతకటానికో, లేకపోతే ఇంకొంచెం లగ్జరీగా బతకటానికో, మందు తాగటానికో, గంజా తాగటానికో, ఇంకో దానికో అనేసి డబ్బులు కావాలి వాళ్ళకి. వీళ్ళందరూ ఎవరు చేస్తున్నారంటే అసలు ఏమీ చదువుకోకుండా, లేదు తల్లిదండ్రులకు చదువు లేక ఆ పిల్లలకి, యంగ్ ఏజ్ పిల్లలకి 15 సంవత్సరాల నుంచి తీసుకున్నాము అంటే 25-28 సంవత్సరాల పిల్లల దాకా ఉన్నవాళ్ళు. ఇది ప్రతి కులంలో, ప్రతి మతంలో ఉన్నవాళ్ళే. క్రిమినల్స్ అనేవాళ్ళు ఒక పర్టిక్యులర్ కులానికి సంబంధించిన వాళ్ళు, పర్టిక్యులర్ మతానికి సంబంధించిన వాళ్ళు లేరు. కాకపోతే ఏంటి అని చెప్పనంటే మన రాజకీయ వ్యవస్థలో దీంట్లో అని చెప్పననేసి కులపిచ్చి, మతపిచ్చి, ఇది ఎగదోసి, డబ్బులు ఆశ చూపించి, ఇంకోటి చేసి, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇంకా మత పిచ్చికి వచ్చాము అని చెప్పనంటే రీసెంట్గా మనకి ఉత్తరప్రదేశ్ లక్నోలో ఒక యునానీ మందులు ఇచ్చేటువంటి డాక్టర్, మంచి పేరుంది, వాళ్ళ ఆవిడ కాలేజ్లో లెక్చరర్. వాళ్ళ ఇంట్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉత్తరప్రదేశ్ పోలీస్ వెళ్ళి ఎంక్వైరీ చేసి ఇచ్చేస్తే 3000 AK-47, AK-57 తుపాకులు దొరికినాయి, 50,000 బుల్లెట్లు దొరికినాయి, కొన్ని హ్యాండ్ గ్రెనేడ్స్ దొరికినాయి. సో అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో రాయచోటిలో ఎప్పుడో కొన్ని సంవత్సరాల ముందు కోయంబత్తూరులో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్కి సంబంధం ఉన్నటువంటి 2 టెర్రరిస్టులు, అంటే దాంట్లో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది మనకు తెలీదు. దాంట్లో 2 మటుకు తప్పించుకొని వచ్చేసి రాయచోటులో లోకల్గా ఉంటూ వాళ్ళ దగ్గర ఇవన్నీ దొరికినాయి. అంటే గ్రైనేట్లు, సూట్ కేస్ బాంబులు, లేదు అని చెప్పనంటే కనుక టిఫిన్ బాక్స్ బాంబులు, బుల్లెట్లు, గన్లు, ఇవన్నీ దొరికినాయి. అంటే ఉన్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, ఒక మతానికి సంబంధించిన వాళ్ళకి వీళ్ళు ఇవన్నీ కూడా తయారు చేసి ఇండియాలో, బయట తయారు చేసేది లోపలికి రావటం వేరే దేశం నుంచి షిప్పుల్లో కానీ ఫ్లైట్లలో కానీ మనకి చెకింగ్ అది ఉంటుంది కాబట్టి వాళ్ళు లోకల్గానే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తారు. ఓ చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా పెట్టేసి ఇవన్నీ కూడా వాటికి కావాల్సినవన్నీ కొనుక్కొని వాటికి కావాల్సిన ట్రైనింగ్ పిల్లలకి ఇచ్చేసి వాళ్ళ ఇంటి అండర్ గ్రౌండ్లో తయారు చేయటము, ఇవన్నీ చేస్తూ లోకల్గా ఉన్నటువంటి కొన్ని ఏరియాస్లో ఉన్నటువంటి ఎక్కువ పర్సంటేజ్లో ఉన్నటువంటి ఒక మతానికి సంబంధించిన వాళ్ళకి ఇవన్నీ సప్లై జరుగుతున్నాయి. సో అందరూ కలిసి ఏంటి అంటే ఇండియా మొత్తంలో ఏదో ఒకరోజు టార్గెట్ అనేది పెట్టుకొని ఆ రోజు మొత్తం అన్ని చోట్ల చెయ్యాలి అనేసి, ఏది ఫైరింగ్ కావచ్చు, అప్పుడు బాంబేలో జరిగినటువంటి ఓపెన్ ఫైరింగ్ టెర్రరిస్టులు చేసినలాగా కావచ్చు, పహల్గావ్లో చేసినలాగా కావచ్చు, లేదా ఇంకో దగ్గర కావచ్చు, ఇవన్నీ వాళ్ళ ఐడియా ఏముంది ఏంటి అని చెప్పనేది తర్వాత సంగతి. దీనికి మన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎన్ఐఏ కావచ్చు, మిగతా సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, బయట నుంచి ఎవరన్నా వచ్చారా అనేసి వెతుకుతూ ఉంటారు. కానీ
లోకల్గా ఉన్నవాడు ఈ పని చేశాడు, లోకల్గానే గన్లు తయారైనయి అనే ఆలోచన వాళ్ళకి రాకుండా ఉండాలి అని చెప్పననేటువంటి అతి తెలివితోటి ఇంకో దాంతోటి అతి తెలివో ఏదో మొత్తానికి వాళ్ళు లోకల్గానే చేసి, లోకల్గానే తయారు చేయి, లోకల్గానే వాడు, లోకల్గానే మనుషుల్ని చంపు. ఇది వాళ్ళ ఒక టార్గెట్. సో మరి దీని మీద అని చెప్పననేసి మనం ఏ రకంగా సేఫ్టీ సెక్యూరిటీగా ఉండగలము, బయటికి వెళ్ళాలి అంటే మరి భయపడుతూ ఏ రకంగా మనం బతకగలము ఏంటి అని చెప్పననేది కూడా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. దీనికి ఏంటి అని చెప్పనంటే మన ఏరియాలో కావచ్చు, మన ఇంటికి చుట్టుపక్కల కావచ్చు, వేరే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చారు, కిరాయికి వచ్చారు, లేదు అని చెప్పనంటే గనక తిరుగుతున్నారు మన ఇంటికి చుట్టుపక్కల ఇంకోటి అని చెప్పనంటే కనుక వాళ్ళ మీద ఒక కన్నేసి పెట్టండి. ఏమన్నా అనుమానం వచ్చింది అని చెప్పనంటే కనుక పోలీసులకు కనీసం ఇన్ఫామ్ చేయడానికి అనేసి తయారు చేయండి. కాకపోతే ఇవన్నీ కూడా మన దేశంలోనే సరే, పక్క దేశంలో ఉన్నటువంటి చైనా, పాకిస్తాను, బంగ్లాదేశు, లేకపోతే తుర్కియా, లేదు అని చెప్పనంటే కనుక ఇంకోటి ఈ దేశాలన్నిటివి పక్కన పెడతాము. మన దేశంలోనే కేవలం డబ్బులు ఇచ్చాము అని చెప్పనంటే కనుక ప్రతి మతంలోనూ ఎక్కువ మటుకు ఒక మతంలో ఉన్నారు, మిగతా వాళ్ళు డబ్బు కోసము అని చెప్పననేసి కావాల్సిన ఇన్ఫర్మేషన్లు ఇంకోటి అని చెప్పననేసి వేరే దేశం వాళ్ళకి, వేరే ఆర్మీ వాళ్ళకి అనేసి ఇస్తున్నారు. మన దేశ రహస్యాలు అని చెప్పననేసి ఆల్రెడీ చూసిందే, కొంతమందిని అరెస్ట్ కూడా చేయటం జరిగింది. అట్లాంటి గాడిదలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇవేవి పట్టము. అట్లాగే ఈ 30-40% డబ్బులు తీసుకునే వాళ్ళల్లో నిజంగా అవసరం ఉండి, నిజంగా వాళ్ళ దగ్గర డబ్బు లేక బతకటానికి కష్టమయ్యి ఇంకోటయ్యి డబ్బులు తీసుకుంటున్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ మిగతావన్నీ కూడా గాడిదలు, అడ్డగాడిదలు, పనిచేయటం చేతకాక ఇది లేక అని చెప్పననేసి వాళ్ళు గవర్నమెంట్ స్కీమ్ల వెనకాల పడుతుంది. ఎందుకోసము అంటే చిన్నపిల్లలు, సీనియర్ సిటిజన్స్ ఆరోగ్యం బాగాలేక లేకపోతే ఇంకోటి లేక అనేసి పని చెయ్యని వాళ్ళు ఇండియాలో దీన్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తున్నాను నేను. 33% సీనియర్ సిటిజన్స్, స్కూల్ పిల్లలు, చదువుకునే పిల్లలు, కాలేజ్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇంకోటి కావచ్చు అనేసి. సో దాని మీద అనేసి కొంతమంది ఉన్నారు. సీనియర్ సిటిజన్స్లో సరే సీనియర్ సిటిజన్ అయిపోయారో అని చెప్పనంటే ఏ పని చేయటానికి అనేసి పెద్దగా అవకాశం ఉండదు. చాలా తక్కువ పర్సంటేజ్ ఆఫ్ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళు చేసుకుంటారు. మిగతావి ఏంటి అని చెప్పనంటే 33% మనకి ఫ్యామిలీ లేడీస్, అంటే హౌస్ వైఫ్స్, ఎక్కువగా చదువుకోని వాళ్ళు, ఇంట్లో పెద్ద కుటుంబం ఉండి పిల్లల్ని చూసుకోవటం, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని చూసుకోవటము, ఇంకోటి అనే దాని మీద వాళ్ళకి ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా అని చెప్పని అనేది మనకి పని కానీ ఇన్కమ్ కానీ అనేది ఏముండదు. ఇంకా పని చేస్తున్నది 18 ఏళ్ళు దాటిన తర్వాత నుంచి మనం తీసుకున్నాము అని చెప్పనంటే మనకి సీనియర్ రిటైర్మెంట్ ఏజ్ దాకా తీసుకున్నామంటే 33% మంది. దీంట్లో మనకి ట్యాక్సులు కడుతున్న వాళ్ళు అని చెప్పననేసి ఇండియా మొత్తంలో ఇన్కమ్ ట్యాక్స్, సరే సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ఇంకోటి అనేది అది ప్రతి ఒక్కళ్ళు కడుతున్నారు. ప్రతి ఐటము మనం కొనే దాని మీద ట్యాక్స్ పడుతుంది. అది వేరే విషయం. ఇన్కమ్ ట్యాక్స్ అంటూ కడుతున్న వాళ్ళు అనేసి 6% ఉన్నారు భారతదేశంలో, ఈ 33% మందిలో. మరి ఇది ఏ రకంగా ఏంటి అని చెప్పని అనేది మరి చూడాల్సి వస్తుంది. బిజినెస్ వాళ్ళు కూడా ట్యాక్సులు కూడా అన్నీ ఏం కట్టరు, అది తెలిసిందే. సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు వీడియో చూస్తున్న వాళ్ళు కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది అనేసి, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ప్రజలకి ఆలోచన విధానంలో మార్పు వచ్చి ఎంతో కొంత మేలు జరగాలి అనేది నా ఆలోచన, అంతకుమించి ఇంకేం లేదు. ఓకేనా? ఓం నమో వెంకటేశాయ. మంచి వాళ్ళందరూ బాగుండాలి, మంచి వాళ్ళే బాగుండాలి. థ్యాంక్ యూ.